శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగర్ పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఈ 2024లో మా మొట్టమొదటి ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత చాలా మంది క్రికెట్ ఆపేశారు. అట్లానే మేము కూడా చూడడం ఆపేశారని అనుకుంటున్నారేమో, కానీ అదైతే కాదు. మేము చూస్తూనే ఉన్నాం, క్రికెట్ ఫాలో అవుతూనే ఉన్నాము, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. కాకపోతే పాడ్కాస్ట్ చేసే సమయం మాత్రం దొరకట్లేదు మాకు. బట్ యా, ఎట్టకేలకి మళ్ళీ ఒక మార్కీ టెస్ట్ సిరీస్ మొదలవుతోంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, బాల్ వర్సెస్ టీమ్ ఇండియా. సో దీని గురించి నాకు చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా చాలా మంది ఇది ముందరే వన్ సైడెడ్ సిరీస్ అయిపోతుంది, ఇంగ్లాండ్ వాళ్ళు ఏం ప్రిపేర్డ్ లేరు అంటున్నారు. బట్ దీని గురించి మాట్లాడేటప్పుడు అసలు వరల్డ్ కప్ తర్వాత చాలా క్రికెట్ అయింది. అసలు మన వాళ్ళు ఇమీడియట్గా ఆస్ట్రేలియాతో ఒక T20 సిరీస్ ఆడారు. వెంటనే దాని తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. T20లు, ODIలు, టెస్ట్ మ్యాచ్లు ఆడారు. ఒక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ జరిగింది కేప్ టౌన్లో, న్యూ ఇయర్స్ టెస్ట్ మ్యాచ్, సంవత్సరంలో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడ వెళ్ళి చాలా బాగా ఆడారు. అసలు యాక్చువల్గా నాకు ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ కంటే పాకిస్తాన్ ఆస్ట్రేలియా సిరీస్ ఇంకా నచ్చింది. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకున్న టీంతో ఆస్ట్రేలియన్ టీం మీద చాలా బాగా ఆడినట్టే. మూడు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయినా కానీ. బట్ ఒక్క 2 minutes ఆ సౌత్ ఆఫ్రికా సిరీస్ గురించి మాట్లాడుకుందాము. అంటే 1-1 అయింది. మనం ఈసారైనా గెలుస్తామా, ఫైనల్ ఫ్రాంటియర్, కోహ్లీ మళ్ళీ ఇంకోసారి సౌత్ ఆఫ్రికా వెళ్తాడో లేదో తెలియదు అన్నట్టు అన్నారు. చూస్తే మరి 1-1 ఫెయిర్ రిజల్ట్ అంటావా? డీనెల్ గారు ఇక పోతూ పోతూ మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇచ్చిపోయాడు మన వాళ్ళకి, టెస్ట్ సిరీస్ గెలవనివ్వకుండా. అంటే లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో జరిగిన సిరీస్, ఆ టైంలో జరిగిన కాంట్రవర్సీస్ అందరికీ గుర్తుండే ఉంటాయి. కోహ్లీ స్టంప్ మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడడం, అండ్ అలాగే అశ్విన్ LBW అపీల్, ఇలాగా. అంటే సిరీస్కి ముందు అంత ఓవర్గా హైప్ అయితే లేదు, ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగానే చాలామంది ఇంకా ఆ వరల్డ్ కప్ ఫైనల్ లాస్ నుంచి రికవర్ అవుతున్నారు. సో ఓకే, సౌత్ ఆఫ్రికాతో మనం ఎప్పటికీ ఇంకా నెరవేరని కళ అక్కడ టెస్ట్ సిరీస్ గెలవడం అనేది. సరే, ఈసారైనా మనకి ఒక మంచి సాలిడ్ టీం అయితే ఉంది, మంచి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారు. కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ అది మనకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే మనకి ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని కనబడింది. యా, డీనెల్ గారు ఫేర్వెల్ సిరీస్ వెళ్తూ మన ఇండియాకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడని చెప్పుకోవాలి. యా, బట్ మన దగ్గర బ్యాటింగ్ వైజ్ మాత్రం కోహ్లీ సూపర్గా ఆడాడు. కోహ్లీ తప్పితే ఇక రోహిత్ శర్మ వాజ్ లైక్ ఓకే, అన్ని మ్యాచ్లు అన్ని ఇన్నింగ్స్లలో సూపర్ బౌలింగ్ పడింది తనకైతే, దాంతో ఏం చేయడానికి లేదు. బౌలింగ్ సైడ్ నాకు తెలిసి మనం షమీని బాగా మిస్ అయ్యాము. బట్ బుమ్రా వాజ్ అవుట్ స్టాండింగ్ యాజ్ యూజువల్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయ్యాడు. ఇంకా బుమ్రా క్లాసే వేరు అనేది క్లియర్గా మనకు కనిపించింది. బట్ అదే సిరాజ్ నీకు ఎంత మంచి సపోర్ట్ అయినా కానీ బుమ్రాకి, బట్ అగైన్ షమీ లేకపోతే అల్టిమేట్గా మన బౌలింగ్ అటాక్ అగైన్ ఇద్దరు బౌలర్స్ గురించి అయిపోతుంది. ప్రసిద్ధ్ కృష్ణ కానీ, శార్దుల్ ఠాకూర్ కానీ ఆ లెవెల్ ఆఫ్ కన్సిస్టెంట్ లైన్ లెంత్ మాత్రం వేయలేరు. ఇప్పుడు షమీ ఉంటే నీకు ఆ కంట్రోల్ ఉంటుంది, మళ్ళీ నీకు వికెట్ టేకింగ్ బౌలర్ కూడా. బట్ నీకు సిరాజ్ అప్పుడు ఫుల్ అటాకింగ్ చేయొచ్చు షమీ ఉంటే. బట్ ఇప్పుడు నీకు ఇషాంత్ శర్మ రిటైర్ కాలేదు, కానీ తను ఇప్పుడు పిక్చర్లో లేడు. సో ఒక టైట్గా వేసే బౌలర్ లేడు, మళ్ళీ షమీ లాంటి ఒక వికెట్ టేకింగ్ బౌలర్, ఒక థ్రెటనింగ్ బౌలర్ లేకపోయేటప్పటికి మనం అది క్లియర్గా చూసాం. మనం అక్కడ వెల్లతి కనిపించింది మనకి. అది కాకుండా ఇంకేమైనా ఉందా రాజు నీ క్లోజింగ్ కామెంట్స్ ఫ్రమ్ దట్ సౌత్ ఆఫ్రికా సిరీస్? యా, మన వాళ్ళు గెలిచిన టెస్ట్ మ్యాచ్ తీసుకుంటే ఓకే, ఫస్ట్ మ్యాచ్లో అయితే ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయారు. ఆ సెకండ్ టెస్ట్లో అయితే మన వాళ్ళు అసలు ఏంటి, దాదాపు ఐ థింక్ 24 ఓవర్స్లోనే వాళ్ళని ఆల్అౌట్ చేయడం జరిగింది 55 రన్స్కి. అక్కడ సిరాజ్ అయితే చెలరేగిపోయాడు, 9 ఓవర్స్లో 15 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసాడు. అండ్ నువ్వు చెప్పినట్టుగానే బుమ్రా కన్సిస్టెన్సీ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఇండియా బ్యాటింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓకే, కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ వీళ్ళందరికీ స్టార్ట్స్ వచ్చినాయి. కానీ తర్వాత చూసుకుంటే మన వాళ్ళు ఆల్మోస్ట్ ఐ థింక్ 150 దగ్గరలో ఉన్నప్పుడు మన వాళ్ళు 4 వికెట్స్, 152, 153 దగ్గర 4 వికెట్స్ పోయిన టైంలో ఓకే, మన వాళ్ళు లీడ్ ఇంకా భారీగా ఒక 250 అట్లా కొట్టి ఇంకా మళ్ళీ బ్యాటింగ్ దిగే అవకాశం లేకుండా సౌత్ ఆఫ్రికాని కొడతారనుకుంటే, చూసుకుంటే 153 ఫర్ 4 దగ్గర నుంచి 153కి ఆల్అౌట్. అంటే లిటరల్గా ఒక్క రన్ కూడా కొట్టకుండా 6 వికెట్లు పోయినాయి.
సో, అది ఇంకొకసారి అది కొంచెం అంటే ఓకే. ఆ టెస్ట్ మ్యాచ్ మనం విన్ అయినా మన ఫ్యాన్స్‌కి కొంచెం అది చాలా ఇబ్బందికరంగా అనిపించుంటది. అంటే ఆ లాస్ట్ 6 వికెట్స్‌లో ఒక్క రన్ కూడా కొట్టకపోవడం అనేది మరీ ఘోరం. అండ్ దట్ టూ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఐ థింక్ 30 అంటే జస్ట్ 2 ఓవర్స్ స్పాన్‌లో మొత్తం 6 వికెట్స్. 2.5 ఓవర్స్ స్పాన్‌లో. అండ్ తర్వాత ఇన్నింగ్స్‌లో ఏడెన్ మార్కరమ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంటే అసలు ఆ టెస్ట్ మ్యాచ్‌లో 150లు కొట్టడమే గగనంగా అనిపించిన సిట్యుయేషన్‌లో ఏడెన్ మార్కరమ్ ఒక్కడే 103 బాల్స్‌లో 106 అది కంప్లీట్ అటాకింగ్ నాక్ 17 ఫోర్స్ అండ్ 2 సిక్సెస్. సో, నిజంగా అది మాత్రం ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌లో చెప్పుకోవాలి. అంటే ఆ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆల్మోస్ట్ ఐ థింక్ వాళ్ళు ఇంకా లీడ్‌లోకెళ్ళడానికి ఆల్మోస్ట్ 100 పైనో ఎంతో ఉన్నప్పటి నుంచి గూడా తను ఏదైతే అటాకింగ్ గేమ్‌ని నమ్ముకొని ఆడాడో ఆ మ్యాచ్‌లో, అదే అటాకింగ్ గేమ్‌ని కంటిన్యూ చేసి అంటే ఒక విధంగా మన ఇండియాకే కొంచెం థ్రెట్ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి టార్గెట్ అల్టిమేట్‌గా లాస్ట్‌లో సమ్ 80 81 ఎంతో ఉండే. కాకపోతే ఏడెన్ మార్కరమ్ ఆడుతున్న తీరుని చూసి ఒకవేళ మనకు కూడా టార్గెట్ 150, 160 వస్తే అది కూడా ఓడిపోతామేమో అని భయమేసింది కొద్దిసేపు. కానీ లక్కీగా మన మార్కరమ్ సెంచరీ కొట్టగానే ఔట్ అవ్వడంతోటి ఊపిరి పీల్చుకున్నాం. మళ్ళీ లాస్ట్‌లో ఇంకా వికెట్స్ త్వరగా పడిపోయినాయి. ఇంకా మన వాళ్ళు చేజ్ చేయాల్సింది 80 కాబట్టి ఓకే. 2 ఆర్ 3 వికెట్స్ పోయినా సక్సెస్‌ఫుల్‌గా చేజ్ చేశారు. బట్ స్టిల్ అల్టిమేట్‌గా మనం చూసుకుంటే బౌలింగ్ వైస్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉన్నా ఆ సౌత్ ఆఫ్రికాలో ఎక్స్‌ట్రా బౌన్స్‌ని, మూవ్‌మెంట్‌ని కౌంటర్ చేసే విషయంలో మన వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో చితికిల పడ్డారు. అండ్ అలాగే సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఆ కొలాప్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్టిల్ ఎ కన్సర్నింగ్ సైన్ ఫర్ ఎన్ ఇండియన్ ఫ్యాన్. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు అరే! మన దగ్గర ఓకే. దేర్ వర్ డేస్ వెన్ పుజారా, రహానేలు ఉన్నప్పుడు మన టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లైనప్ గురించి ఒక విధంగా చెప్పుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇందాక నువ్వు ఎట్లయితే ఇప్పుడు పిక్చర్‌లో లేడని చెప్పావో, ఇషాంత్ శర్మ సేమ్ ఇప్పుడు మనకు కూడా సేమ్ బోత్ రహానే అండ్ పుజారా వాళ్ళు ట్రై చేస్తున్నారు రంజీల్లో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇండియన్ టీమ్‌కి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి. బట్ స్టిల్ మనకి క్లియర్‌గా చెప్పుకోవాలంటే ఇంకా వాళ్ళ కమ్‌బ్యాక్ ఆల్మోస్ట్ కష్టమే అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ, ఇప్పుడు అప్‌కమింగ్ జైస్వాల్ అండ్ అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఉన్నప్పుడే మనం ఇట్లా గెలవలేదంటే తర్వాత ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టు మరలా ఇంకొకసారి మనం కోహ్లీని, రోహిత్ శర్మని సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సీరీస్ ఆడడం చూస్తామా? ఇట్లాంటి అనుమానాలన్నీ ఉన్నప్పుడు ఇది ఇంకా నియర్ ఫ్యూచర్‌లో మనం సౌత్ ఆఫ్రికాలో మరలా టెస్ట్ సీరీస్ గెలిచే అవకాశం ఏదైనా ఉందా? అని ఆలోచన వచ్చినప్పుడు ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. So all in all, it was a good series. Once again, Bumrah proved himself. But yeah, disappointing as an Indian fan because మన వాళ్ళు గెలవలేకపోయారు టెస్ట్ సిరీస్‌ని. బట్ అగైన్ నువ్వు మార్కర్ ఇన్నింగ్స్ గురించి చెప్పావు. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ ఫ్లాలెస్ ఇన్నింగ్స్. ఆ పిచ్ పైన అసలు ఆ లెవెల్ ఆఫ్ స్ట్రోక్ ప్లే కానీ, అసలు నీకు బ్యాక్ ఫుట్ కానీ, ఆన్ ద రైజ్ డ్రైవ్ చేయడం కానీ, నాకు మళ్ళీ ఆస్ట్రేలియాతో డెబ్యూ చేసిన మార్క్రమ్ కనిపించాడు నాకు. అసలు ఆ 2018 శాండ్ పేపర్ సిరీస్ అప్పుడు ఎట్లా ఆడాడు మార్క్రమ్. సో ఆ లెవెల్ ఆఫ్ స్ట్రోక్ మేకింగ్ మళ్ళీ చూడలే మార్క్రమ్ దగ్గర నుంచి ఫర్ సమ్ రీజన్. తన పొటెన్షియల్ ఏంటో అసలు తనకే ఇంకా తెలియదు అన్నట్టు నేను భావిస్తుంటా. సో అగైన్ ఈ ప్రూవ్డ్ వై ఈజ్ రేటెడ్ హైలీ బై మెనీ. సో ఇక్కడి నుంచి ఒక టర్నింగ్ పాయింట్ చూడబోతున్నాం అనుకుంటున్నాను నేను మార్క్రమ్ బ్యాటింగ్లో, ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికన్ టీమ్కి టెస్ట్ మ్యాచెస్లో. సో లెట్ us see about that. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ రాబోయే సిరీస్ గురించి మాట్లాడదాము. ఉప్పల్లో 25వ తారీఖు మ్యాచ్ జరగడం స్టార్ట్ అవుతుంది. అసలు స్క్వాడ్ చూసుకుంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సిరీస్లో శ్రేయస్ అయ్యర్ ఆడాడు, బట్ అది రాంగ్ సెలెక్షన్ నేను నమ్ముతాను. బట్ ఇప్పుడు మన హోమ్ సిరీస్లో పక్కా శ్రేయస్ అయ్యర్ 100% ఉంటాడంటావు 11లో. సో ఎవరు ఆడతారంటావు కాంబినేషన్? కాంబినేషన్ శ్రేయస్ అయ్యర్ లుక్స్ మోస్ట్ లైక్లీ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే. కేఎల్ రాహుల్ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ, జైస్వాల్. ఇప్పుడు మనం సేమ్ సౌత్ ఆఫ్రికాలో సమ్ ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇషాన్ కిషన్. అంటే అది మరి కొంతమందేమో ఏదో అంటే డ్రెస్సింగ్ రూమ్‌లో తను సౌత్ ఆఫ్రికాలో ఆ టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో జరిగిందని ఏవో టాక్స్ వచ్చినాయి. రాహుల్ ద్రావిడ్ ఏమో అలాంటిదేం లేదు. తను బ్రేక్ కావాలని అడిగాడు. బ్రేక్ కావాలని అడిగేసరికి వాలంటీర్‌గా మేమే ఒప్పుకొని తనకి బ్రేక్ ఇచ్చాము. అసలు అట్లాంటి ఇష్యూలేం లేవు అని చెప్పి రాహుల్ ద్రావిడ్ అన్నాడు. సో వాటెవర్ హాస్ హ్యాపెండ్ తననైతే క్లియర్‌గా ఐ థింక్ దే మైట్ హావ్ హ్యాడ్ ఇషాన్ కిషన్ ఇన్ దేర్ ప్లాన్స్. ఎందుకంటే ఇప్పుడు ఓకే. శ్రీకర్ భరత్‌ని తీసుకున్నారు గానీ వికెట్ కీపింగ్ డిపార్ట్‌మెంట్‌లో. బట్ స్టిల్ ఇంకా మనకు తెలుసు శ్రీకర్ భరత్‌కి వచ్చిన తనకొచ్చిన కొన్ని అవకాశాల్లో స్టిల్ హాజంట్ కంప్లీట్‌లీ ఎస్టాబ్లిష్డ్ హిమ్‌సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు
రిషబ్ పంత్ కూడా ఇప్పుడు ఈ ఐపీఎల్తో కంబ్యాక్ ఇస్తాడు. సో వన్స్ రిషబ్ పంత్ కమ్స్ ఇన్ టు ద రెకనింగ్, అప్పుడు ఇంకా మరలా ఏ ఫార్మాట్లో అయినా కీపర్ అంటే ఇంకా నీకు రిషబ్ పంత్ తోటి పోటీ పడాలి ఫస్ట్. సో దిస్ వాజ్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ సమ్మన్ లైక్ ఇషాన్ కిషన్, బట్ నాట్ టూ ష్యూర్ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది. కానీ ఇక్కడ మనకి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ ఓపెనింగ్ కాంబో ఉంటుంది. అండ్ తర్వాత మనకి శ్రేయస్ అయ్యర్ డెఫినెట్లీ, అండ్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఫస్ట్ కపుల్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్కి ఇచ్చిన స్క్వాడ్లో అయితే ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ ఇస్ ఇన్ ద మిక్స్ ఆఫ్ థింగ్స్. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అశ్విన్, జడేజా. అండ్ హైదరాబాద్లో ఐఎమ్ నాట్ టూ ష్యూర్, అదేమి మరీ టూ మచ్ ఆఫ్ ఎ టర్నింగ్ ట్రాక్ అని నేనైతే అనుకోవట్లేదు. సో ఐ థింక్ 2 spinners విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అని అనుకుంటున్నాను. ఐ థింక్ లాస్ట్ టైమ్ when India played a test match in Hyderabad, not too sure, but I think Jadeja has taken a 5 అని నేను అనుకుంటున్నా. సో ఐ థింక్ కేఎల్ రాహుల్ మరి కీపర్గా కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే టాక్స్ అయితే వచ్చినాయి ఏమనంటే కేఎల్ రాహుల్ని ప్యూర్ బ్యాటర్గా వాడి కీపింగ్ డ్యూటీస్ ప్రాబబ్లీ ఇషాన్ కిషన్ ఆర్ సమ్వన్ అన్నట్టుగా అనుకున్నారు. బట్ మరి ఇప్పుడు ఇషాన్ కిషన్ అయితే రెకనింగ్లో లేడు కాబట్టి అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ మేబీ శ్రీకర్ భరత్కి ఆ ఛాన్స్ ఇచ్చి కేఎల్ రాహుల్ని కంప్లీట్ బ్యాటర్గా వాడుకుంటారా లేదా అనేది చూడాలి. సో ఇంకా బ్యాకప్గా మనకి స్పిన్లో అయితే అక్షర్ ఉన్నాడు, అండ్ అలాగే కుల్దీప్ ఉన్నాడు, అండ్ పేసర్స్ వచ్చేసి ముఖేష్ కుమార్, సిరాజ్, బుమ్రా అండ్ ఆవేష్ ఖాన్. సో షమీ లేని లోటు అయితే క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగానే షమీ తను బాల్ తోటి ఆ సీమ్ తోటి ఎస్పెషల్గా తను చేసే మ్యాజిక్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ మనం మిస్ అవుతాం. ఈవెన్ ఐపీఎల్ జరిగే టైంలోనే మనం షమీ బౌలింగ్ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. అట్లాంటిది ఒక టెస్ట్ సిరీస్లో దట్ అగైన్స్ట్ ఏ క్వాలిటీ సైడ్ లైక్ ఇంగ్లాండ్, ఇండియన్ కండిషన్స్లో షమీని చూడలేకపోవడం కొంచెం ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇంజరీ. బట్ ఐ థింక్ షుడ్ బి ఏ క్రాకింగ్ మ్యాచ్ అని అనుకుంటున్నాం. మరి ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు మన తెలుగు గడ్డపైనే మనం ఆతిథ్యం ఇవ్వడానికి మనకి అవకాశం వచ్చింది. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, తర్వాత వచ్చేసి వైజాగ్. సో మరి ఏంటి ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? మరి మన వాళ్ళని గెలిపించడానికి దగ్గరుండి మరి 12th మ్యాన్ నువ్వేనా హైదరాబాద్లో? ఇస్ దాట్ ఈవెన్ అ క్వశ్చన్ మాస్టర్? పక్కా వెళ్తాను నేను, మరి వెళ్ళకపోతే ఎట్లా మరి? కానీ నా భయం ఏంటంటే నేను సండే రోజు పోదామని ప్లాన్ చేస్తున్నా, అప్పటికి మ్యాచ్ అయిపోగొట్టేస్తారేమో మన వాళ్ళని నా చిన్న భయము. పోయినసారి హైదరాబాద్లో మ్యాచ్ అయినప్పుడు నేను వెళ్ళడం జరిగింది, ఇండియా వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్. అండ్ అక్కడ జడేజా 5 wickets కాదు, ఉమేష్ యాదవ్ 10 wickets తీసాడు ఆ మ్యాచ్లో. మర్చిపోయావు నువ్వు? తన కెరియర్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ జడేజా బ్యాటింగ్ తోను దేనితోనూ సెంచరీ కొట్టాడు, ఏదో జరిగింది. దేర్ వాజ్ సమ్ జడేజా బాగేసాడు బౌలింగ్, బట్ ఉమేష్ యాదవ్ 10 wickets. సో నేను ఆ లాస్ట్ డేస్ ప్లే చూసా అక్కడ. సో దాని తర్వాత 6 ఏళ్ళు పట్టింది ఉప్పల్లో మ్యాచ్ జరగడానికి. సో చాలా అన్యాయం చేశారు. బట్ ఇప్పుడు అందరికీ తెలుసో లేదో కానీ ఉప్పల్ స్టేడియం చాలా బాగా రెనోవేట్ చేయడం జరిగింది. జస్ట్ వరల్డ్ కప్ మ్యాచెస్కి కొంత రెనోవేట్ అయితే అసలు ఇప్పుడు కంప్లీట్ రెనోవేషన్ అయింది. సో ఐఎమ్ వెరీ ఈగర్ టు గో అండ్ వాచ్ ఇప్పుడు ఎలా ఉంటుందో అక్కడ ఎక్స్పీరియన్స్ అది. అండ్ మనం స్క్వాడ్కి వచ్చేస్తే నన్ను అడిగితే థర్డ్ సీమర్ పక్కా ముఖేష్ కుమార్ ఆడతాడు రాజు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఆ కేప్ టౌన్ టెస్ట్ మ్యాచెస్ చాలా బాగా చేశాడు. నన్ను చాలా ఇంప్రెస్ చేశాడు ముఖేష్ కుమార్. సో ఐ థింక్ షమీ ప్లేస్లో ముఖేష్ కుమార్ ఈజ్ లైక్ ఓకే. అంటే ఇప్పుడు ఆవేష్ ఖాన్తో కంపేర్ చేస్తే నేను ఆవేష్ ఖాన్ అంత నమ్మను. అంత ఎస్పెషల్లీ ఇండియన్ కండిషన్స్లో తను హిట్ ద డెక్ బౌలర్ ఎందుకని ఎంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి అంటే ప్రసిద్ధ్ కృష్ణ కూడా అట్లాంటి బౌలరే. సరే సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్లారంటే ఓకే, బట్ ఇండియన్ కండిషన్స్లో అయితే ఇంకా వేరే ఎవరు లేరా అనిపించింది నాకు, ఎవరైనా స్వింగ్ బౌలర్ కానీ అట్లా. అంటే నాకు తెలిసి ప్రాబబ్లీ కొంతమంది ప్లేయర్స్ వాళ్ళ రెకనింగ్లో ఉన్న వాళ్ళకి ఐ థింక్ దేర్ వర్ సమ్ ఇంజరీ కన్సర్న్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ సో సిరాజ్కి ఒక అద్భుతమైన అవకాశం తన హోమ్ గ్రౌండ్ పైన టెస్ట్ మ్యాచ్ అగైన్స్ట్ క్వాలిటీ సైడ్ లైక్ ఇంగ్లాండ్. సో నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎస్పెషల్లీ ఫ్రమ్ సిరాజ్? నన్ను అడిగితే తను కొంచెం కాస్ట్లీ అయినా కానీ వికెట్స్ అయితే తీస్తాడు. మనం చూసాము సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సరిగ్గా బౌలింగ్ పడలేదు, సెకండ్ టెస్ట్ మ్యాచ్ సూపర్గా వేసాడు, ఆ పొద్దున్నే అందరిని అవుట్ చేసి పడేసాడు. సో అలాంటి పర్ఫార్మెన్సే మనం ఈ హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇట్ మైట్ బి కంప్లీట్లీ ఫ్లాట్. మనం గమనించింది ఏంటంటే సిరాజ్ బౌలింగ్లో ఇట్స్ ఎయిదర్ కంప్లీట్ గుడ్ ఆర్ నీకు కంప్లీట్ డ్రై ఉంటుంది. మనం వరల్డ్ కప్లో కూడా చూసాం.
తను స్టార్టింగ్ వరల్డ్ కప్ లో అంత మంచిగా వేస్తున్నట్టు అనిపించలే, పెద్ద వికెట్స్ పడట్లే అనుకున్నాం. కానీ సడన్ గా మధ్యలో ఒక 2-3 మ్యాచ్ల్లో సిరాజ్ ఇస్ బ్యాక్ అనుకున్నాము. తర్వాత మళ్ళీ అగైన్ నీకు రిధమ్ ఇదైంది. సో కంప్లీట్ రిధమ్ బౌలర్ సిరాజ్. బట్ ఐ థింక్ ఉప్పల్లో మ్యాచ్ ఆడుతుంటే అంతకంటే బెటర్ మోటివేషన్ ఏమి ఉండదు అనుకుంటున్నా. సో ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు సీ హిస్ ఓపెనింగ్ స్పెల్. ఒకవేళ మనం ఫస్ట్ బౌలింగ్ వేస్తుంటే ఆ రోజు పొద్దున్న ఐ థింక్ సిరాజ్ ఓపెనింగ్ స్పెల్ చూడడం విల్ బి వెరీ బెస్ట్ టేకింగ్ నన్ను అడిగితే. అంటే అది కాకుండా నన్ను అడిగితే ఇక పిచ్ ఎట్లుంటుందా అంటే, ఇప్పుడు హైదరాబాద్ వికెట్ ఎప్పుడైనా స్పోర్టింగ్ వికెట్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్కి స్పిన్నర్స్కి అందరికీ ఉంటుంది హెల్ప్. బట్ నువ్వు శ్రీకర్ భరతే ఆడతాడని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడు సరే సౌత్ ఆఫ్రికాలో అంటే ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కోసం అని చెప్పి కేఎల్ ఆడాడు కీపర్గా. బట్ ఐ థింక్ ఇక్కడ గమ్మున శ్రీకర్ భరత్ మరి ధ్రువ్ జురేల్ని తీసుకున్న. ధ్రువ్ జురేల్ని ఎట్లా రేట్ చేస్తావు రాజు నువ్వు? ఐపీఎల్లో చూసాం మనం ఒక టెస్ట్ మ్యాచ్లో. కెన్ హీ యాక్చువల్లీ స్టాండప్? ధ్రువ్ జురేల్ ఐ థింక్ అండర్ 19 డేస్ నుంచే తను కీపింగ్ పరంగా అయితే దానికి మంచి రెప్యుటేషన్ ఉంది. బ్యాటింగ్ టాలెంట్ ఏంటనేది నువ్వు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ ఐపీఎల్లో వీ హ్యావ్ సీన్ గ్లింప్సెస్ ఆఫ్ వాట్ హీ కెన్ డూ. సో ఐ థింక్ ప్యూర్లీ ఫ్రమ్ కీపింగ్ పర్స్పెక్టివ్లో ధ్రువ్ జురేల్ పేరు వచ్చిందేమో అని అనుకుంటున్నా. అంటే డెఫినెట్లీ హీఈస్ వన్ ఫర్ ద ఫ్యూచర్, అందులో ఏమాత్రం క్వశ్చన్ లేదు, గివెన్ ద క్రియేటివ్ స్కిల్స్ దట్ హీ హెస్ షోన్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. కాకపోతే మరి ప్యూర్లీ అంటే నెక్స్ట్ బెస్ట్ వికెట్ కీపర్ ఎవరు మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో శేఖర్ భారత్ తర్వాత అనుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ దేర్ ఆర్ నో డౌట్స్ ఇట్ హ్యాస్ టు బి ధ్రువ్ జురేల్. ఎందుకంటే అండర్ 19 డేస్ నుంచి దానికి ఆ రెప్యుటేషన్ ఉంది. ఐ రిమెంబర్ ఇన్ వన్ ఆఫ్ ద అండర్ 19 గేమ్స్ అది దెర్ వాజ్ సమ్ స్పిన్నింగ్ ట్రాక్ అనమాట. సో ఆ మ్యాచ్లో ఆ కామెంటేటరే ఒక 10 నిమిషాలు ధ్రువ్ జురేల్ కీపింగ్ గురించి మాట్లాడాడు. అంటే తను ఏమంత ఎక్స్ట్రాడినరీ ఫీట్ ఏం చేయలేదు, కానీ జస్ట్ ఆఫ్ ద టెక్నిక్, అంటే తను ఆ కీపింగ్ టెక్నిక్ బాగా ఇంప్రెస్ అయ్యాయి. ఐ ఫర్గాట్ విచ్ గేమ్ ఇట్ వాస్, బట్ యా డెఫినెట్లీ హీ హాస్ గాట్ ద స్కిల్స్, అందులో నో డౌట్. అండ్ ఇండియన్ కండిషన్స్లో మనకి ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంగ్లాండ్లో ఆడినప్పుడు పర్టికులర్గా లార్డ్స్లో ఆడినప్పుడు అసలు కీపర్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్లోప్ వల్ల చాలాసార్లు బాల్ నువ్వు అనుకున్న పేస్లో రాదు, కొన్నిసార్లు హ్యూజ్ డీవియేషన్ ఉంటుంది. అట్లాగా ఆ లార్డ్స్ పిచ్ మీద ఆడినప్పుడు కీపర్స్ రోల్ గురించి ఎట్లా మాట్లాడతారు, ఇండియన్ కండిషన్స్లో వెన్ దేర్ ఆర్ టర్నింగ్ ట్రాక్స్ అక్కడ కీపర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే నాట్ జస్ట్ కలెక్టింగ్ ద అవుట్ సైడ్ ఎడ్జెస్ అండ్ స్టంపింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అక్కడ బాల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కండిషన్స్లో బాల్ ఎక్కువ స్పిన్ అవ్వకుండా స్కిడ్ అయిపోతుంది, అంటే స్ట్రైట్గా వచ్చే పిచ్చెస్ కూడా కొన్ని ఉంటాయి. సో అట్లాంటి టైంలో కమ్యూనికేటింగ్ ఎవ్రీథింగ్ టు ద ఇప్పుడు ఎందుకంటే రివ్యూస్లో కూడా కీపర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అంటే చాలాసార్లు నీకు కొన్నిసార్లు ఇన్సైడ్ ఎడ్జ్ ఆన్ టు ద ప్యాడ్ జరుగుతుంది, కొన్నిసార్లు ఏమో ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ లేదంటే ఎక్కడ బాల్ పిచ్ అయింది, ఇట్లాంటివన్నీ కూడా చాలా, అంటే కీపర్కి ఇప్పుడు చాలా యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఇట్లాంటి టైంలో ఇఫ్ శ్రీకర్ భరత్ ఇఫ్ హీ గెట్ సెలెక్టెడ్ దెన్ హీ హ్యాస్ టు స్టెప్ అప్, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ కీపర్ రోల్ చాలా క్రూషియల్ ఉంటుంది, నాట్ జస్ట్ ప్రొటెక్టింగ్ ద బైస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే చాలా కీ రోల్ ఉంటుంది. సో శ్రీకర్ భరత్కి హోప్ఫుల్లీ ఇప్పుడు, ఎందుకంటే తను వైజాగ్ లోకల్ కాబట్టి ఫస్ట్ 2 మ్యాచెస్ ఇక్కడే మన తెలంగాణ ఆంధ్రలో కాబట్టి ఇఫ్ హీ గెట్స్ ఎ ఛాన్స్ దెన్ దట్ విల్ బి ఎక్సలెంట్ టు వాచ్. ఇప్పుడు ఓపెనింగ్ పొజిషన్ దగ్గర నన్ను ఎందుకో ఈ శుభ్మన్ గిల్ స్పాట్ ఏదో కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు శుభ్మన్ గిల్ మనం గ్యాబా టెస్ట్ మ్యాచ్ సరిగ్గా అయ్యి 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. అసలు ఆ స్టార్టింగ్ లో మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది అని చూస్తే 20 మ్యాచెస్ లో తన యావరేజ్ 30 మాత్రమే ఉంది. 2 సెంచరీలు కొట్టాడు, 4 50లు కొట్టాడు. అండ్ లాస్ట్ టైం ఇంగ్లాండ్ సిరీస్, ఇప్పుడు అక్కడ గ్యాబా టెస్ట్ మ్యాచ్ తర్వాత మన వాళ్ళు ఇండియా హోమ్ సిరీస్ ఉండే కదా, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చారు 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ కంటే ముందు. ఆ సిరీస్ లో నువ్వు చూసుకుంటే శుభ్మన్ గిల్ అంత మంచి పర్ఫామ్ చేయలేదు. జిమ్మీ ఆండర్సన్ ఫట్ అని అవుట్ చేసి పడేశాడు. మా ఇంగ్లాండ్ పోయినప్పుడు కూడా మనం ఏం పెద్ద ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఏం కనిపించలేదు గిల్ దగ్గర నుంచి. ఎస్పెషల్లీ ఓపెనింగ్ స్పాట్ లో కాకుండా మేబీ ఇప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసి రోహిత్ తో పాటు గిల్ మరి నెంబర్ 5 వస్తే బాగుంటుంది అంటవా? నాట్ టూ ష్యూర్, ఎందుకంటే గిల్ని మిడిల్ ఆర్డర్లో
ఆహ్, ఎక్కువ ఏమైనా ఇన్నింగ్స్ ఆడాడా అని నేను కొంచెం రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఐ కాంట్ రియలీ రిమెంబర్ ఎనీ. బట్ డూ యూ థింక్ జైస్వాల్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ అట్ ద టాప్ ఆర్ రోహిత్ అండ్ కేఎల్ రాహుల్ ఉండడం బెటర్ అనుకుంటున్నావు? ఐదర్ ఇప్పుడు గిల్ మనం టీంలో పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యారనుకో, దెన్ గిల్ ఉంటే నాకు తెలిసి నెంబర్ 5 ఆడడమే బెటర్. మనం చూసుకుంటే గిల్ డెబ్యూ చేసినప్పుడు కూడా నెంబర్ 5లోనే డెబ్యూ చేసాడు, కేఎల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. బట్ జైస్వాల్ని ఇంకా నమ్ముతున్నారు అంటే ఆఫ్ కోర్స్ సౌత్ ఆఫ్రికాలో చాలా అన్ఫేర్లే. నువ్వు ఇప్పుడు వెస్టిండీస్తో అంత మంచిగా ఆడి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఇప్పుడు జైస్వాల్ ఫ్లాప్ అయ్యాడని ఎవ్వరూ అన్నారు. ఎందుకంటే తన తన ఎక్స్పీరియన్స్కి, అక్కడ ఉన్న పిచ్చెస్, అక్కడ ఉన్న క్వాలిటీ ఆఫ్ బౌలింగ్కి తను చాతనయం చేశాడు. ఆ లాస్ట్ డే చేసి కూడా ఎట్లనో తనే ఫినిష్ చేసినట్టు అనుకోవాలి. ఎందుకంటే ఆ 80 రన్స్ కూడా కష్టమయ్యేది తన ఛాన్సెస్ తీసుకోకపోయి అంటే. ఏమో అంటే ఇక్కడ మరి చాలా ట్రిక్కీ సిచ్యువేషన్. ఇప్పుడు శుభ్మన్ గిల్ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది ఇప్పుడు డ్రాప్ చేస్తే తన్ని. అలా కాదని చెప్పి మరి తన్నే ఆడించి ఓపెనింగ్ పెడితే ఐ డోంట్ నో. మరి జిమ్మీ ఆండర్సన్కి 45 ఏళ్ళు వచ్చినా కానీ తను చేయగలుగుతాడు. ఏ బాల్ అయినా, ఎస్జీ అయినా, కుకబుర్రా అయినా, డ్యూక్స్ అయినా కానీ. సో ఐఎమ్ యాక్చువల్లీ ఏమో నేను ఐ హ్యావ్ మై డౌట్స్. మరి ఏమో మరి టీం నుంచి ఏం ఇండికేషన్ వస్తుందా అంటే అది ఏమి క్లారిటీ లేదు. బట్ నాకెందుకో జైస్వాల్ విల్ రెస్ట్, శుభ్మన్ గిల్ విల్ స్టార్ట్ ద సిరీస్ అనుకుంటున్నా. అండ్ నా ఆప్షన్ ఏంటంటే మిడిల్ ఆర్డర్లో స్టార్ట్ అవ్వడం. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా మనం బోత్ కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో మనం వాళ్ళు ఆ స్లాట్‌లో ఆడతారని అనుకుంటే, దెన్ అక్కడ హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, కోహ్లీ ఉన్నాడు. బట్ స్టిల్ అక్కడ నీకు న్యూ బాల్‌తో ఎప్పుడు కూడా మన ఇండియన్ కండిషన్స్‌లో ఫర్ ద ఫస్ట్ అట్‌లీస్ట్ 8-10 ఓవర్స్ కొంచెం న్యూ బాల్ బౌలర్స్‌కి డెఫినెట్‌లీ మూవ్‌మెంట్ లభిస్తది. అండ్ అలాగే అక్కడ అన్‌ఫార్చునేట్‌లీ మనం ఇద్దరు ఎక్స్‌పీరియన్స్‌డ్ ఓపెనర్స్‌ని గనుక కోల్పోతే దెన్ డెఫినెట్‌లీ ఆ మిడిల్ ఆర్డర్ పైన కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటది. మరి ఆ టైంలో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అండ్ శ్రీకర్ భరత్ ఇలాంటి వాళ్ళు స్టెప్ అప్ అవ్వగలరా? ఎందుకంటే నీకు అక్కడ మిడిల్ ఆర్డర్‌లో చాలా క్రూషియల్ రోల్ ఉంటది. ఎందుకంటే వన్స్ ఆ న్యూ బాల్ ఫేజ్‌ని పాస్ చేస్తే మన ఇండియన్ కండిషన్స్‌లో మన వాళ్ళు ఎంత అలవోకగా 400, 500 కొట్టగలరనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అండ్ దట్ టూ మనకి బ్యాటింగ్‌లో కొంచెం ఇప్పుడు అశ్విన్ అండ్ జడేజా ఇండియాలో బ్యాటింగ్ చేసినప్పుడు దే ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ బీస్ట్ ఆల్‌టుగెదర్. సో అట్లాంటి సిట్యుయేషన్‌లో మరి షుడ్ వి టేక్ దట్ రిస్క్ ఆఫ్ యూజింగ్ కేఎల్ అట్ ద టాప్ అండ్ హ్యావింగ్ ఎ స్లైట్‌లీ ఇన్‌ఎక్స్‌పీరియన్స్డ్ మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం డౌట్ కనిపిస్తుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ అసలు నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా నేను అవైట్ చేస్తున్న విషయం ఏంటంటే, పిచ్ ఎలా ఉండబోతుంది హైదరాబాద్‌లో? ఈస్ ఇట్ గోయింగ్ టు టర్న్ స్క్వేర్ ఆర్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి లైక్ ద టిపికల్ వికెట్స్ దట్ వి ఆర్ యూజ్డ్ టు సీయింగ్ డ్యూరింగ్ ఐపీఎల్? అంటే మంచి స్పోర్టింగ్ వికెట్ ఉండి అందరికీ అంటే దేర్ ఈస్ సంథింగ్ ఫర్ ఎవ్రీవన్, బ్యాటర్స్‌కి, బౌలర్స్‌కి, స్పిన్నర్స్‌కి అందరికీ ఎంతో కొంత సహకారం ఉంటది. సో అట్లాంటిది చూస్తామా? ఒక 5 డే టెస్ట్ మ్యాచ్ చూస్తామా? లేదంటే మన వాళ్ళు 2 ½ 3 ½ డేస్‌లో కంప్లీట్ చేస్తారు చూడు, అట్లాంటి టెస్ట్ మ్యాచ్ చూస్తామా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్. ప్లీజ్ 4 రోజులైతే అవ్వాలని నేను కోరుకుంటున్నా. లేకపోతే మరి నేను దెబ్బడిపోతుంది నాకు. నేను సండే రోజు మ్యాచ్ అయ్యేటప్పటికి పోయేటప్పటికి అక్కడ మ్యాచ్ అయిపోతే మాత్రం నేను ఘోరంగా హర్ట్ అవుతాను. బట్ ఏమో నన్ను అడిగితే ఇంగ్లాండ్ వాళ్ళ స్క్వాడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా రకంగా క్రిటిసైజ్ అవుతున్నారు వాళ్ళు. ఇంగ్లాండ్ ఏ టీం తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్లు ఆడిపిస్తున్నారు. 1 మంత్ నుంచి గ్రేమ్ స్వాన్తో అక్కడ దుబాయ్లో ప్రాక్టీస్ చేయించారంట స్పిన్నర్లు అందరితో. కానీ చూస్తే వాళ్ళు డాంబెస్ ఏమయ్యాడు. జాక్లీస్ సరే ఉన్నాడు కానీ డాంబెస్ ఏమయ్యాడు రాజు. లాస్ట్ టైం అంత బాగా బౌలింగ్ వేసాడు ఇండియాలో. డాంబెస్ ఐ థింక్ హస్ కంప్లీట్లీ గాన్ అవుట్ ఆఫ్ రెకనింగ్. అంటే ఐ థింక్ అంతకుముందు తను ఐ థింక్ హీ హస్ మేడ్ ఎ మూవ్. తను ఇప్పుడు సోమర్సెట్కో దేనికో ఆడుతున్నాడు. అంతకుముందు హీ యూస్ టు ప్లే ఫర్ హ్యాంప్షైర్ ఆర్ సమ్ టీమ్, ఐ డోంట్ రిమెంబర్. బట్ ఇప్పుడు ఐ థింక్ హీస్ ప్లేయింగ్ ఫర్ సోమర్సెట్ నుంచి వేరే దానికి వెళ్ళాడు. ఏమో ఆ కౌంటీస్ అన్ని ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఉంది నేమ్స్. బట్ ఓపెన్గా చెప్పాలంటే నాకు గుర్తున్నంత వరకు హీ ఈజ్ నాట్ ఇన్ ద రెకనింగ్ రైట్ నో. ఎందుకంటే ఈవెన్ నేను కూడా 2-3 ఇయర్స్ నుంచి ట్రాక్ చేస్తున్నాను, అంటే డాంబెస్కి ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని. కానీ వన్స్ జాక్ లీచ్ బికేమ్ దేర్ ప్రీమియర్ స్పిన్నర్ దెన్ డెఫినెట్లీ హెస్ గాన్ అవుట్ ఆఫ్ రెకనింగ్. అండ్ అలాగే ల్యాంక్షైర్ నుంచి టామ్ హార్ట్లీ ఉన్నాడు. సో టామ్ హార్ట్లీని తీసుకున్నారు. అండ్ అలాగే ఇంకా ఇప్పుడు స్పిన్నర్స్లో ఎవరున్నారని చూసుకుంటే
ప్రాబబ్లీ వాళ్ళు లాస్ట్ టైమ్ కొంచెం జో రూట్‌ని ఓవర్‌గా కూడా యూజ్ చేసుకున్నారు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో. అంటే ఆర్ దే థింకింగ్ దట్ జో రూట్ ఈస్ అవర్ థర్డ్ స్పిన్నర్ అండ్ మనకిప్పుడు ప్రెజెంట్ ఆహ్, జాక్ లీచ్ ఉన్నాడు అండ్ అలాగే టామ్ హార్ట్‌లీని తీసుకుంటారో తీసుకోరో. ఎందుకంటే రియాన్ అహ్మద్ ఉన్నాడు అక్కడ లెగ్ స్పిన్నర్. హి ఈస్ ఎ ప్రామిసింగ్ లెగ్ స్పిన్నర్ నో డౌట్. బట్ ఇండియన్ కండిషన్స్‌లో లెగ్ స్పిన్ తోటి నెట్టుకు రాగలరా అనేది కొంచెం డౌట్ నాకు. ఎందుకంటే తను పాకిస్తాన్‌లో ఆడినప్పుడు వెన్ హి మేడ్ హిస్ డెబ్యూ దేర్ ఓకే. వికెట్స్ తీశాడు. కానీ అవన్నీ ప్రాపర్ రోడ్స్ అనమాట. పాకిస్తాన్‌లో ఆడినప్పుడు ప్రాపర్ రోడ్ లాంటి పిచ్‌లు. అందుకే అక్కడ వాళ్ళకి బాస్‌బాల్ థియరీ 100% మంచిగా వర్కౌట్ అయింది. టెస్ట్ సీరీస్ కూడా గెలిచారక్కడ. ఎందుకంటే ప్రాపర్ రోడ్ లైక్ వికెట్స్. సో, వాళ్ళు అటాకింగ్ ఆడుకొని మంచి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో లీడ్ తెచ్చుకోవడం. తర్వాత కొంచెం రివర్స్ స్వింగ్ అది యూజ్ చేసుకొని మ్యాచ్‌లు గెలవడం అట్లాంటివి చేశారు గానీ, ఇండియన్ కండిషన్స్‌లో నీకంత ఫ్లాట్ ట్రాక్స్ అయితే దొరకడం కష్టం. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో సమ్‌వన్ లైక్ రియాన్ అహ్మద్ అంత ఎఫెక్టివ్‌గా ఉంటాడంటే నాకు అనుమానం. ఎందుకంటే లెగ్ స్పిన్నర్స్‌తో నీకొచ్చే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మోర్ ఆఫెన్ దెన్ నాట్ దే విల్ బౌల్ దోస్ లూజ్ బాల్స్. ఇప్పుడు ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఈస్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. అంటే నువ్వు ఓవర్‌లో మెయిడెన్‌లు వేసే కొద్దీ అక్కడ బ్యాటర్స్ పైన ప్రెషర్ పడతది. అరే! రన్ రేట్ ముందుకు పోవట్లేదు. కొంచెం ఏదైనా షుడ్ వి ట్రై అండ్ స్వీప్ దిస్ బాల్? షుడ్ వి యూజ్ అవర్ ఫీట్? అని కొంచెం కన్‌ఫ్యూజన్ జరిగినప్పుడు దెన్ దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ ద స్పిన్నర్స్ టు పిక్ వికెట్స్. కానీ నీకు 5 బాల్స్ మంచిగా ఏసి ఒక్క సిక్స్త్ బాల్ షార్ట్ బాల్ ఏసి 4 6 కొట్టించుకుంటే ఆటోమేటిక్‌గా ఆ బ్యాట్స్‌మన్ రిలాక్స్ అయిపోతాడు. దేర్ విల్ బి అబ్సల్యూట్‌లీ నో ప్రెషర్. సో, యూ నో మేబీ సమ్‌వన్ లైక్ ద లెజెండరీ షేన్ వార్న్ లాంటి అంత టాలెంట్ ఉన్న లెగ్ స్పిన్నర్‌లు గూడా మన ఇండియన్ కండిషన్స్‌లో కొంచెం స్ట్రగుల్ అవ్వడం జూసాము. మరి అట్లాంటిది రియాన్ అహ్మద్ హౌ ఎఫెక్టివ్ హి విల్ బి ఐ యామ్ నాట్ టూ ష్యూర్. ఓకే. జాక్ లీచ్ ఒక్కడే ఉన్నాడు ప్రస్తుతానికి మెయిన్ హోప్ అయితే. సో, నాకు తెలిసి టెస్ట్ సీరీస్ ఎండ్ అయ్యేసరికి జాక్ లీచ్, జో రూట్ స్పిన్నర్స్ అయిపోతారేమో అని అనుకుంటున్నాను. అంటే సెకండ్ స్పిన్నర్ ఇంక జో రూట్ అయిపోతాడేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే జో రూట్ ఈస్ నాట్ టూ బ్యాడ్ ఎ బౌలర్. అంటే చాలా సార్లు తను అండర్ యూజ్ చేస్తారు. అండ్ అండర్ యూజ్ చేయడానికి ఎందుకంటే హి ఈస్ దేర్ బెస్ట్ బ్యాట్స్‌మెన్. సో, బెస్ట్ బ్యాట్స్‌మెన్ అంత అండ్ తనకి కొన్ని బ్యాక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. చాలా సార్లు తను ఎక్కువ ఓవర్‌గా బౌల్ చేసినప్పుడు కొంచెం బ్యాక్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివన్నీ చాలా సార్లు మనం విన్నాము. సో, సీరీస్ ఎండ్ అయ్యేసరికి మరి ఇప్పుడు స్పిన్ పరంగా అయితే వాళ్ళకి క్వాలిటీ అయితే లేదు అపార్ట్ ఫ్రమ్ జాక్ లీచ్. సో, ఇదొక్క రీజన్ సరిపోతుంది నాకు వాళ్ళు టెస్ట్ సీరీస్ ఓడిపోతారని చెప్పుకోవడానికి. వాళ్ళు బ్యాట్ బాల్ కాదు ఏ బాల్ ఆడినా సరే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బ్యాటింగ్ తోటి టెస్ట్ మ్యాచ్‌లు గెలవలేవు. యూ నీడ్ టు హావ్ ఎ గుడ్ బౌలింగ్ లైనప్ యాస్ వెల్. సో, ఓకే. జేమ్స్ ఆండర్సన్ రివర్స్ స్వింగ్ వేస్తాడా? ఇంకెవరైనా ఈ గస్ అట్కిన్సన్ లాంటోళ్ళు లేదంటే రాబిన్సన్ లాంటోళ్ళు ఏమన్నా చేస్తారా? ఇవన్నీ మనం పక్కన పెట్టుకుంటే వాళ్ళ క్వాలిటీ స్పిన్ అటాక్ అయితే లేదు. సో, that itself is the reason for me to believe that England are going to lose badly. ఏమో మరి వాళ్ళు మాత్రం ఏం తగ్గరు కదా! మేము తగ్గం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా నువ్వు స్టోక్స్ అయినా గానీ, మకలం అయినా గానీ. బట్ బ్యాటింగ్ దగ్గర చూసుకుంటే కూడా నువ్వు బేర్‌స్టో నీకు కంప్లీట్‌గా యాషెస్ ఆడిన తర్వాత మనం ఎక్కడ చూసాం టెస్ట్ మ్యాచ్‌లు. అసలు ఇంగ్లాండ్ టీమ్ యాషెస్ తర్వాత ఆడిందా టెస్ట్ మ్యాచ్? లేదు ఆడలేదనుకుంటా. ఇందాక ఒక పేరు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళకి సర్రే నుంచి ఐ థింక్ సమ్‌వన్ కాల్డ్ షోయబ్ బషీర్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు ఆఫ్ స్పిన్నర్. ఆ! ఇంకో సో, ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. అంత ఎక్కువ నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ ఏమో అంటే విల్ దే గో విత్ బషీర్ అండ్ జాక్ లీచ్? ఐయామ్ నాట్ ష్యూర్. ఆర్ రియాన్ అహ్మద్‌తో ఏంటంటే కొంచెం బ్యాటింగ్ వైస్‌గా కొంచెం ఎడ్జ్ ఇస్తాడు. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఈస్ నాట్ టూ మచ్ దట్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ హిమ్. కానీ టామ్ హార్ట్‌లీ ఏమో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో, జాక్ లీచ్ ఉన్నప్పుడు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్‌ని ఆడిస్తారా అంటే డౌట్. సో, విల్ దే గో విత్ ఎయిదర్ 2 కాంబినేషన్సే నేను ఆలోచిస్తున్నా. ఏంటంటే జాక్ లీచ్ అండ్ రియాన్ అహ్మద్ అవ్వచ్చు. లేదు జాక్ లీచ్ అండ్ షోయబ్ బషీర్ అని అనుకుంటున్నా. ఇప్పుడు ఆ జిమ్మీ ఆండర్సన్ 41 ఏళ్ల వయసులో మరి 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడతాడంటావా కంటిన్యూస్‌గా? లేదు. ఐ థింక్ దేర్ విల్ బి తను 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే మూడో టెస్ట్ మ్యాచ్ కూర్చుంటాడు. లేదంటే ఫస్ట్‌ది ఆడితే సెకండ్‌ది కూర్చొని మళ్ళా 3 అట్లా. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా అదే చూసాం. అంటే లాస్ట్ టైమ్ అంటే స్టూవర్ట్ బ్రాడ్ కూడా ఉన్నట్టున్నాడు కాబట్టి సో, దే వర్ స్విచ్చింగ్ బిట్వీన్ పేసర్స్. కానీ ఇప్పుడు మరి వాళ్ళకక్కడ నీకు మార్క్ వుడ్ ఉన్నాడు. గస్ అట్కిన్సన్ ఉన్నాడు. సో, వీళ్ళందరూ ఉన్నారు. సో, అంటే వీళ్ళతో ఏంటి అడ్వాంటేజ్ అంటే మార్క్ వుడ్ అండ్ గస్ అట్కిన్సన్ ఇప్పుడు మనకి ఇండియన్ కండిషన్స్‌లో పేసర్స్‌కి ఎక్కువ సహకారం లేకపోతే దెన్ దే విల్ ఆటోమేటికల్లీ స్విచ్ టు ద షార్ట్ బాల్ స్ట్రాటజీ. నీకు ఇండియన్ కండిషన్స్‌లో షార్ట్ బాల్‌తో మన వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే యూ నీడ్ టు హావ్ దట్ ఎక్స్‌ట్రా జిప్ అండ్ పేస్. అది మార్క్ వుడ్ దగ్గర, గస్ అట్కిన్సన్ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. సో, ఇన్ థాట్ కేస్ దే విల్ బి కంపెల్డ్ టు పిక్ మార్క్ వుడ్ ఆర్ అట్కిన్సన్. అండ్ కొన్ని సార్లు ఇఫ్ దే ఫీల్ దట్
అరే ఆండర్సన్ ఇంకా మనకి అవ్వట్లేదు అంటే మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే మైట్ ప్లే బోత్ టుగెదర్, అట్కిన్సన్ అండ్ అలాగే మార్కుడ్ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో యా ఐ డోంట్ థింక్ ఆండర్సన్ 5 టెస్ట్ మ్యాచెస్ కంటిన్యూస్గా అయితే పక్కా ఆడడు. ఐ థింక్ దెర్ విల్ బి ఏ బ్రేక్. అంటే ఫస్ట్ మ్యాచ్ ఆడి బ్రేక్ ఇస్తారా లేదంటే 2 మ్యాచెస్ ఆడిన తర్వాత బ్రేక్ ఇస్తారని చూడాలి మరి. ఖచ్చితంగా ధర్మశాల టెస్ట్ మ్యాచ్లో అయితే ఆండర్సన్ ఉండేటట్టు చూస్తారు. ఎందుకంటే ఏమన్నా వాళ్ళకి సహకరించే కండిషన్స్ ఉండొచ్చు అంటే మోస్ట్లీ ధర్మశాలలోనే సాధ్యం అది. కానీ మరి మార్చ్ 7th టైంకి మరి అక్కడ చలి తగ్గి మంచు కరిగి మరి గ్రౌండ్ రెడీ ఉంటుంది అంటావా? మళ్ళీ లాస్ట్ టైంలో మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారంటావా అక్కడ? ఏమో అక్కడ అవుట్ఫీల్డ్ ఇష్యూస్ ఏవో వచ్చినాయి అప్పుడు వరల్డ్ కప్ జరిగే టైంలో. అక్కడ అవుట్ఫీల్డ్ గురించి కొన్ని టీమ్స్ కంప్లైంట్ అయితే చేసినాయి. సో మరి దాన్ని కంప్లీట్గా రెక్టిఫై చేశారా లేదా అనేది తెలియదు. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఆలీ రాబిన్సన్ ఉన్నాడు. ఆలీ రాబిన్సన్ కూడా కష్టపడి 130 వేస్తున్నాడు. సో విత్ సచ్ పేస్ అంటే 120, 130 పేసులతోటి ఇండియన్ కండిషన్స్లో మన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే కొంచెం కష్టమే. కానీ దెర్ ఆర్ సమ్ స్కోర్స్ టు సెటిల్. ఇప్పుడు ఆలీ రాబిన్సన్ ఆల్రెడీ కొంచెం ఏదో కామెంట్స్ చేశాడని విన్నాను. ఏంటంటే కోహ్లీకి చాలా ఈగో ఎక్కువ, ఇట్లాంటి కామెంట్స్ వేశాడని ఈరోజు పొద్దున్నే చదివాను నేను. సో మేబీ అంటే కొన్నిసార్లు ఇట్లా ప్రీ టోర్నమెంట్లో ఇట్లాంటి కామెంట్స్ అన్ని వింటూ ఉంటాం మనం. కానీ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ కామెంట్స్ని పర్ఫార్మెన్సెస్ రూపంలో కన్వర్ట్ చేస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ మరి. సో రాబిన్సన్ని ఆండర్సన్ని కలిపి ఆడిస్తే కనుక ఇట్ విల్ బి హ్యూజ్ రిస్క్ అండ్ హ్యూజ్ డిజాస్టర్ ఫర్ ఇంగ్లాండ్ అని అనుకుంటున్నా. పిక్ చేస్తే వాళ్ళిద్దరిలో ఒకరిని పిక్ చేయాలి, ఆలీ రాబిన్సన్ లేదంటే ఆండర్సన్. ఇద్దరిని పిక్ చేసుకుంటే కనుక నన్ను అడిగితే ఇంగ్లాండ్ టీం వాళ్ళందరూ ఇంకా స్పిన్నర్స్తో ఆడినట్టు లెక్క. నాకు ఈ సిరీస్ ఎందుకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 టెస్ట్ మ్యాచ్లు ఏవి ఆ పాత ట్రెడిషనల్ పెద్ద వెన్యూస్లో ఎక్కడా లేవు. ఇప్పుడు చూస్తే హైదరాబాద్, వైజాగ్, రాజ్కోట్, రాంచీ, ధర్మశాల అన్నీ ఏంటి రాహుల్ అంత మాట అన్నా? హైదరాబాద్ ఏమన్నా చిన్న వెన్యూ ఏంటి? అంటే మరి జనాలు అట్లా చేశారు కదా. యాక్చువల్ గా మరి ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద మెయిన్ వెన్యూ అవ్వాల్సిన దాన్ని మరి ఇక్కడ హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ అవ్వడం అంటే ఒక రేర్ ఈవెంట్ లా చేసి పడేశారు. దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. బట్ అదే ఇప్పుడు మనం చెన్నైలో టెస్ట్ మ్యాచ్ లేదు, నాకు చాలా వెరీ హ్యాపీ. లేకపోతే అక్కడ ఆ నాలెడ్జబుల్ చెన్నై క్రౌడ్ చప్పట్లు వినడానికి నాకు మూడ్ లేదు అసలు. సో ఐ థింక్ ఫ్రెష్గా ఉంటుంది నాకు తెలిసి మన వాచింగ్ ఎక్స్పీరియన్స్. మన విరాట్ కోహ్లీ ఒక 2 years బ్యాక్ ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు టెస్ట్ మ్యాచ్లో ఓన్లీ బెంగళూరు, బాంబే, అదేంటి కలకత్తా ఇట్లాంటి చోట్లే ఆడాలి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఆడద్దు, అది మంచిది కాదు అన్నాడు. సో ఐ థింక్ దిస్ సిరీస్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ దట్ రిమార్క్. ఓకే, మరి హైదరాబాద్లో ఎవరెవరి గురించి ఎక్స్పెక్టేషన్స్ గురించి ఇందాక సిరాజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ఇండియన్ బ్యాటర్స్లో ఎవరు సెంచరీ కొడితే చూడాలని ఉంది నీకు హైదరాబాద్లో? నన్ను అడిగితే ఐ విల్ వాంట్ టు సీ రోహిత్ శర్మ స్కోర్ సెంచరీ. అండ్ ఇప్పుడు ఉన్న ఫామ్లో నాకు తెలిసి రాజు ఈజీ అంటే ఇంత థ్రిల్లింగ్ అని, ఎస్పెషల్లీ మొన్న T20 ఆఫ్ఘనిస్తాన్తో రోహిత్ శర్మ చేసిన బ్యాటింగ్ ఐ డోంట్ నో. అంటే ఈ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తుంటే ఒక ఐపీఎల్ టీం ఎవరో తెలుసు, తన క్యాప్టెన్సీ పొజిషన్ నుంచి పక్కన పెట్టడం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు అసలు రోహిత్ శర్మ గురించి అసలు? అందుకే మనం డెక్కన్ చార్జర్స్ అనే టీం మళ్ళీ స్టార్ట్ చేసి మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ సూపర్ స్టార్ రోహిత్ శర్మను వెనక్కి తెచ్చేసుకుందామా? అంతే మరి. ఇప్పుడు 11th టీం డెక్కన్ చార్జర్స్ అని ఇంకో టీం తయారు చేద్దాం. హైదరాబాద్ 2 ఐపీఎల్ టీంలు ఉండడానికి ఏం తక్కువ, ఏం కాదు. అరేనబ్బా, మీ తెలంగాణ వాళ్ళకి ఒక టీం, కొంచెం ఆంధ్ర కూడా ఒక టీం ఇవ్వండి. అలాగే సన్ రైజర్స్ తీసేసుకున్నారు, కనీసం డెక్కన్ చార్జర్స్ లో అది మా ఆంధ్ర టీంలో పెట్టేసుకుంటాం మేము. ఓకే, ఇంకా టాపిక్ మన వాళ్ళకి అర్థమైపోయి ఉంటది. సో వీ హ్యావ్ షిఫ్టెడ్ టు ఐపీఎల్ అని. సో ఏంటి మరి హార్దిక్ పాండ్యా ముంబైకి వాపస్ రావడము, ముంబై ఇండియన్స్ కెప్టెన్, అసలు ఏం జరుగుతుంది? వీఆర్ వన్ ఫ్యామిలీ, వీఆర్ వన్ ముంబై ఇండియన్స్, అది ఇది అని చాలా కహానీలు అన్ని చెప్తా ఉంటారు. అంటే అన్ఫాలో కొట్టారు కొంతమంది సోషల్ మీడియా పేజెస్ లో. అన్ఫాలో కొట్టిన లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావా? నేను కూడా ఉన్నా, ఖచ్చితంగా ఉన్నా. ఎందుకంటే నేను ఫ్యాన్ కాదు ముంబై ఇండియన్స్ కానీ, బట్ అంటే సరే ఇప్పుడు రోహిత్ శర్మ ఏజ్ ఎక్కువ అయిపోయింది, వీ నీడ్ రిప్లేస్మెంట్ అని అనుకుంటే అక్కడ బుమ్రా ఉన్నాడు. అయ్యా బుమ్రా ఏమైంది? బుమ్రా కెప్టెన్సీ మెటీరియల్ కాదా?
అలాగే స్కై కూడా ఉన్నాడు కదా, స్కై అయితే ఇండియాకే క్యాప్టెన్సీ చేశాడు మరి. స్కై అయితే ఇండియాకే చేశాడు. అంటే వాళ్ళు ఓకే హార్దిక్ ప్లేయర్ గా తెచ్చుకుందాం అనుకుంటున్నారు, అదొకటి. ఎందుకు తెచ్చుకుంటున్నారంటే నాకు ఒక థీరీ ఉంది ఏంటంటే, వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఎప్పుడైనా ముంబై ఇండియన్స్ కి వెన్నుముక్క, మనం ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. నీకు పాండ్యాలు ఇద్దరు ఇంకా పొలాడ్ ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఆ మిడిల్ ఆర్డర్. నీకు టాప్ ఆర్డర్ ఏమైనా కానీ మిడిల్ ఆర్డర్ ఎట్లా మ్యాచ్లు నెగ్గేటట్టు చేసేది. మరి అట్లాంటిది ఇప్పుడు సడన్ గా ఇప్పుడు అంత ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నారని నేను అర్థం చేసుకోగలను. బట్ నీకు క్యాప్టెన్సీ పరంగా వాళ్ళు తీసుకున్నామంటుంటే దట్ ఈస్ షాకింగ్ టు మీ. ఎందుకంటే నీకు వేరే క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ మిస్టర్ హార్దిక్ పాండ్యా చాలా కథలు చెప్పాడు కదా పోయి, మరి గుజరాత్ టైటన్స్ నేను ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ టీమ్ కల్చర్, అది ఇది, ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ముంబై, ఐ వాంట్ టు బీ లైక్ సిఎస్కే, ఐ వాంట్ టు ఎమ్యులేట్ ధోని, అది ఇది అని చెప్పి మొత్తం నీకు ముంబై ఇండియన్స్ థాట్ ప్రాసెస్ కే విరుద్ధంగా మాట్లాడాడు కదా మనిషి. అండ్ నాకు నచ్చంది ఏంటంటే ఇక్కడ గుజరాత్ టైటన్స్ వాళ్ళు అంత ఇది చేసి తను ఓన్ చేసుకొని తను అంత నమ్మి, అసలు అందరూ షాక్ అయ్యారు. అసలు గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఇట్లా హార్దిక్ పాండ్యాని తీసుకొని క్యాప్టెన్సీ ఇవ్వడం ఏంటి, అంత ఎట్లా నమ్ముతున్నారు, మనం జోకులు వేసుకున్నాము, మీమ్ టీం అవ్వబోతుంది అది ఇది అనుకున్నాము. అట్లాంటి టీంని తను గెలిపించి ఫస్ట్ సీజన్ లోనే, సెకండ్ సీజన్ లో కూడా ఫైనల్ కి తీసుకెళ్ళి ఆయన కూడా తను నాకు చాలా ఎమోషనల్ అటాచ్ అయిపోయి, నేను ఐఎమ్ గుజరాతీ అది ఇది అని ఇట్లా యాంగిల్లో పోతూ, ఐ డోంట్ నో మరి. అంటే ఇక్కడ ఎవరు విన్నర్ అంటే నన్ను అడిగితే ఈ డీల్లో ఆ సివిసి వెంచర్స్ వాళ్ళే విన్నర్. ఎందుకంటే ఏదో ఒక డిస్కషన్ ప్రకారం, ఒక ఆర్టికల్ ప్రకారం మనం చూసుకుంటే, ఈ ఐపీఎల్ రూల్స్ లో ట్రేడ్ జరిగేటప్పుడు ఎవరైతే ప్లేయర్ని అమ్ముతున్నారో వాళ్ళు ఎంతైనా డబ్బులు యాక్సెప్ట్ చేయొచ్చట. కొనుక్కునే టీము ఆ ప్లేయర్కి ఇచ్చే శాలరీ కాకుండా నీకు వేరే ఎంతైనా డబ్బులు ఎవరైతే ఏ టీం నుంచి అయితే కొనుక్కుంటున్నారో ఆ టీంకి ఇవ్వచ్చట. అది చాలా పెద్ద రూప్ హోల్. నన్ను అడిగితే అది ఎవరో ఒకళ్ళు గవర్న్ చేయాలి. నీకు ఫేర్ ప్లే ఉండదు నన్ను అడిగితే అట్లా. సో అక్కడ వాళ్ళకి చాలా గట్టిగానే డబ్బులు అందినాయని విన్నామని నేను. సో ఐ థింక్ వాళ్ళ డిసిషన్ మేకింగ్ లో తప్పులేదు నన్ను అడిగితే. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎంత కాదన్నా ఇంజురీ ప్రోన్ ప్లేయర్, వాళ్ళకి తెలుసు. మనకి ఏముందిలే, ఇంత మంచి డీల్ వస్తుంది, ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఒకవేళ హార్దిక్ పాండ్యా కంప్లీట్ ఇంజురీస్ తో అసలు ఇప్పుడు బౌలింగ్ బ్యాటింగ్ 2 చేయలేకపోయాడు అనుకో, ఐ డోంట్ థింక్ హీస్ ఫిట్ టు బి ఇన్ ద 11 కదా అన్నట్టు వాళ్ళు ఒక చిన్న క్యాల్కులేషన్ వేసుకున్నారేమో. బట్ దట్ క్యాల్కులేషన్ సేమ్ ముంబైకి కూడా ఉండాలి కదా. సో 2024 ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందే ముంబై ఇండియన్స్ ఆల్రెడీ ఫేర్ ప్లే అవార్డు విన్ అవ్వదని చెప్పేస్తున్నావు ఒక రకంగా. కానీ సీరియస్ గా చూస్తే నిజంగా అంటే చాలా మందికి ఓకే, అంటే రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తీసేశారు అని కొంచెం చాలా మంది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. కానీ మరి హార్దిక్ పాండ్యా జస్ట్ యాజ్ అ క్యాప్టెన్ గా ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఈ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడం, అండ్ నువ్వు చెప్పినట్టుగా ఆ చీకటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యాన్స్ కి చాలా ఇబ్బందికరంగా అనిపించుంటాయి. ముంబై ఇండియన్స్ వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, సరే వాళ్ళు ఫ్యూచర్ లో ఏం చేద్దాము అంటే మనకి నెక్స్ట్ లుకింగ్ ఫార్వర్డ్ వాట్ ఈజ్ వాట్ అనేది ఎస్టిమేషన్ చేసుకుని, ఇంకా హార్దిక్ పాండ్యా ఎట్లాగూ ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ట్ అయ్యాడు కదా, సో ఇంకా లెగసీని కంటిన్యూ చేద్దామనే ఒక దృష్టితోటి వాళ్ళు ఇంకా ఆ డెసిషన్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. బికాజ్ ఐ కెన్ థింక్ ఆఫ్ నో అదర్ రీజన్ ఇంకా. సో ఓకే, ఈ విషయం అట్లుంది. సో ఈ ఇంగ్లాండ్ సిరీస్ కి వాపస్ వద్దాం మరి మనం. సో 5 టెస్ట్ మ్యాచెస్ లో చాలా మంది 5-0 ఇండియానే గెలుస్తారు అంటున్నారు. నువ్వేమంటావు రాజు? ఇంగ్లాండ్ వాళ్ళు ఒక టెస్ట్ మ్యాచ్ గెలవచ్చు అంటావా? నాకైతే నమ్మకం లేదు రాహుల్. పక్కా మన వాళ్ళు 5 మన వాళ్ళే గెలుస్తారనే నమ్మకం నాకైతే ఉంది. అండ్ మేబీ 1 or 2 టెస్ట్ మ్యాచెస్ 5th డేకి వెళ్ళే ఛాన్స్ ఉందేమో, కానీ 5 out of 5 మనం పక్కాగా గెలుస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఎందుకు అంటే వన్ రీజన్ ఏంటంటే, నాట్ జస్ట్ వాళ్ళకి ఏదో క్వాలిటీ బౌలర్స్ లేరనే కాదు, బ్యాస్ బాల్ థియరీ అనేది ఇండియన్ కండిషన్స్ లో అండ్ దట్ టు అగేన్స్ట్ సమ్వన్ లైక్ అశ్విన్ అండ్ జడేజా ఇక్కడ పప్పులు ఉడకవు, సింపుల్. సో ఇంత కాన్ఫిడెంట్ ఉన్నావు కదా రాజు, 2012కి మనం ఫ్లాష్ బ్యాక్ ఇచ్చుకుందాము. మనల్ని ఇండియాలో ఓడగొట్టిన టీము ఈ లాస్ట్ 12 ఏళ్లలో ఎవరున్నారు అంటే ఓన్లీ ఇంగ్లాండ్ మాత్రమే.
అండ్ ఆ సిరీస్ నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను. ఎస్పెషలీ ఆ ముంబై టెస్ట్ మ్యాచ్లో కెవిన్ పీటర్సన్ ఆడిన ఇన్నింగ్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్ ఐ ఎవర్ వాచ్డ్ అండ్ మే ఎవర్ వాచ్ యాజ్ వెల్ ఆ పిచ్ పైన. అండ్ తను ఆడిన అంటే తను ఆడిన టెంపో అది ఐ థింక్ ఈజీలీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ విట్నెస్డ్. సో ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నీకు బ్యాట్తో తను చేసాడు. అప్పుడు మోంటీ పనేసర్ బౌలింగ్ వేసాడు, అసలు సూపర్ బౌలింగ్ వేసాడు ఆ మ్యాచ్లో. నాకు గుర్తు, మా నాన్న కూడా నాకు బాగా గుర్తారే, ఏం స్పిరిట్తో బౌలింగ్ వేస్తున్నాడు రా అని చెప్పి మా నాన్న చప్పట్లు కొట్టేటప్పుడు. అసలు మనం ఓడిపోయినా కానీ నేను మాత్రం ఆ రోజు తట్టుకోలేకపోయాను. నేను ఆ రోజు మ్యాచ్ మనం కెవిన్ పీటర్సన్ ఆ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చి కొలాప్స్ అవ్వడము, మాంటీ పనేసర్ 7 వికెట్స్ తీయడము. బట్ ఇప్పుడు ఈ టీంకి అంత సత్తా అయితే లేదంటావు. బట్ నేనైతే భయపడతాను, ఎందుకంటే ఈ ఐ హ్యావ్ మై డౌట్స్ ఈ బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ కానీ, అండ్ వాట్ బెన్ స్టోక్స్ కెన్ డూ యాజ్ అ ప్లేయర్. పిచ్ ఎంత డెడ్ ఉన్నా కానీ తను ఏం చేయగలుగుతాడనే భయం. రివర్స్ స్వింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐ థింక్ రివర్స్ స్వింగ్ ఎవరు వేయగలుగుతారు ఇంగ్లాండ్ టీంలో అని మనం చూసుకుంటే, ఐ థింక్ జిమ్ ఆండర్సన్తో పాటు బెన్ స్టోక్స్ ఒకవేళ బౌలింగ్ వేస్తే, ఐ డోంట్ నో మరి ఆ ఫిట్నెస్ ఏ లెవెల్లో ఉందో తెలియదు, కానీ పక్కా నాకు తెలిసి బెన్ స్టోక్స్ ఫిట్నెస్ తో సంబంధం ఉండదు. తను ఏమన్నా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన చేసేస్తాడు. ఫిట్నెస్ ఏమన్నా డాక్టర్లు ఏమన్నా ఎవరు ఏమడ్వైజ్ ఇచ్చినా ఎవరికి వినడు అసలు. సో అండ్ నేను ఇట్లాంటి లాంగ్ సిరీస్ లో మనకు జనరల్ గా ఇంజురీస్ అనేవి మనం తరచూ చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ ఫ్రమ్ విజిటింగ్ టీమ్స్. సో మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పుడు సేమ్ అదే పందాలో ఇప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత 2 టెస్ట్ మ్యాచ్లు అయిన తర్వాత స్లోగా ఎవరైనా కీ ప్లేయర్స్ ఇంజ్యూర్డ్ అయితే ఇంకా వాళ్ళ ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతాయి. ఇంతటితో మనం ఈ డిస్కషన్ ముగిద్దాం మనం. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఉప్పల్లో జరిగిన తర్వాత మనం కలుద్దాము. సో అంతలోపు షౌట్ అవుట్ టు ఆల్ ద పీపుల్స్ హూ హావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ ఎపిసోడ్స్. చాలా మంది మాకు డిఎం చేశారు ఇన్స్టాగ్రామ్ లో. కానీ రాహుల్, బిఫోర్ వి క్లోజ్ ఆఫ్, మరి ఆప్షన్స్ జరిగినాయి. మరి ఆప్షన్స్ లో మన సన్ రైజర్స్ వారు కొంతమందిని తీసుకోవడం జరిగింది. కనీసం నీకు దాన్ని డిస్కస్ చేసే ఎక్సైట్మెంట్ కూడా రాలేదా ఈ ఆప్షన్స్ ద్వారా? ఇప్పుడు అది ఆ టాపిక్ ఎత్తామంటే ఆల్రెడీ డైవర్ట్ అయ్యి మనం సడన్ గా హార్దిక్ పాండ్యా విషయంలో చాలా మాట్లాడేసాము. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసాం అనుకో, ఇప్పుడు లోపల నుంచి గద్దలు బయటకు వస్తాయి. సో మీ అందరికి అర్థమై ఉంటది, మాట్లాడడానికి అయితే చాలానే ఉన్నాయి. నెక్స్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు విల్ డెఫినెట్లీ ట్రై అండ్ డిస్కస్ అబౌట్ సన్ రైజర్స్ స్క్వాడ్. ఇప్పుడు ఆ ట్రావిస్ హెడ్లు, ప్యాట్ కమిన్స్లు, ఇంకెవరెవరినైతే కొన్నారో ఆప్షన్ లో వాళ్ళ గురించి ఈసారైనా మనకి ప్లే ఆఫ్స్కి వెళ్తామా, ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడుకుందాం. సో రాహుల్, ఎనీ మోర్ క్లోజింగ్ కామెంట్స్ ఫ్రమ్ యూ? చూద్దాం మరి. నేను ఉప్పల్లో మ్యాచ్ చూస్తాను, తర్వాత మనం ఐ థింక్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత కాకపోతే సెకండ్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఒక మిడ్ సిరీస్ ఎపిసోడ్ చేద్దాం అనుకుందాం. సో అంతవరకు మనం సెలవు ఇచ్చేద్దాం మన వాళ్ళకి. సో అది మరి ఇప్పటివరకు విన్నారు కదా, ఇండియా అండ్ ఇంగ్లాండ్ అప్కమింగ్ టెస్ట్ సిరీస్ గురించి ముచ్చట్లయితే మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఇండియా సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెస్ట్ మ్యాచెస్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం మాకు అవకాశం వచ్చినప్పుడు విల్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ అలాగే ఇంకా ఐపీఎల్లో జరిగిన ఐపీఎల్ ఆప్షన్స్లో జరిగిన కొన్ని ప్లేయర్ ట్రేడ్స్ అవ్వచ్చు, అండ్ అలాగే కొంతమంది ప్లేయర్స్ని తీసుకోవడం వదులుకోవడం, వీటి గురించి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇందాక రాహుల్ చెప్పినట్టు చాలా మంది మెసేజెస్ చేశారు, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని. సో వీఆర్ రియలీ సారీ, మేము అంతకు ముందులాగా అంత ఫ్రీక్వెంట్గా అందించలేకపోతున్నాం, మేజర్లీ బికాజ్ of some of the things that's been happening in our personal and professional lives as well. So nothing too worrying, but unfortunately కొంచెం బిజీ ఉండడం వల్ల ఇట్లా ఎపిసోడ్ ఫ్రీక్వెంట్గా అందించలేకపోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము రికార్డ్ చేసే ప్లాట్ఫామ్తో కూడా కొంచెం చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల ఈ ఫ్రీక్వెన్సీ తగ్గింది. విల్ ట్రై అండ్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్, బట్ డెఫినెట్లీ వన్ థింగ్ విల్ గ్యారంటీ ఈజ్ ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు, అండ్ తర్వాత ఈసారి ఐపీఎల్ అయిపోయిన వెంటనే T20 వరల్డ్ కప్ హడావిడి కూడా ఉంది in the US and West Indies, so that should be an exciting season. So our time lo matram we promise that we'll try and give you our best and try and be as frequent as we can. So appati varaku na taraf nundi and alage Rahul taraf nundi